జూబ్లీహిల్స్ లో పోటీ చేసిన 3 ప్రధాన పార్టీలు జోర్దార్గా ప్రచారం చేసిన ముచ్చట్లు మస్తుగానే చెప్పుకున్నాం కదా మన జోర్దార్ వార్తల్లా. ఇగియాల పోలింగ్ కూడా జరిగింది. చిన్న చిన్న గడబిడలు ఆడాడ జరిగిన పొద్దున్న దాకా మాత్రం పోలింగ్ ప్రశాంతంగానే నడిచింది. కాకుంటే పోలింగ్ అయిపోయేయాలకు మాత్రం యూసఫ్ గూడాల చేతి పార్టీ కారు పార్టీ లీడర్ల నడుమ రచ్చబాగ్గానే జరిగింది. మరి ఆ ముచ్చట్ల మీద కూడా నజరేద్దాం పాండ్రోలా. ఎన్నెల్లేం తీరు ఈ ఉప ఎన్నికను అన్ని పార్టీలు ఇజ్జత్గా సవాలన్నట్టే తీసుకొని ఆఖరిదాకా మస్తుగానే ప్రచారం చేసినాయి. ఇవాళ పొద్దటిల్లి పోలింగ్ ప్రశాంతంగానే చాలైంది. ఓటర్లు కూడా పలసగానే వచ్చిర్రు ఓట్లేయనీకి. కానీ ఆఖరుకు మాత్రం చేతి పార్టీ అభ్యర్థికి అనుకూలంగా దొంగ ఓట్లు వేయడానికి చాలా మంది వచ్చిరని కారు పార్టీ లీడర్లు వచ్చి యూసఫ్ గూడలో ఉన్న మామూలు ఫంక్షన్ హాల్ కాడ నిరసనకు దిగిర్రు. ఇక అటు చేతి పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ నాయన చిన్న శ్రీశైలం యాదవ్ కూడా రోడ్డు ఎక్కేటలకు రచ్చ పెద్దగానే అయ్యింది. ఈ లొల్లి జరుగుతుంటే మరి మోతేవారిది ఏ పార్టీ తెలియదు గాని కారు పార్టీ అభ్యర్థి మాగంటి సునీతక్కకు చెప్పు చూపెట్టి మరి ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేసిర్రు. ఇటు కారు పార్టీ తరఫున కూడా ఎమ్మెల్యేలు కొంతమంది లీడర్లు వచ్చి సునీతక్కకు మద్దతుగా ఆందోళనకు దిగేటలకు మొత్తం రచ్చ అయ్యింది. ఇక పోలీసులు పెద్ద సంఖ్యలో రంగంలో దిగి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసి ఆందోళన చేస్తున్న వాళ్ళందరినీ చెదరగొట్టిర్రు. మరి ఈమెను ఎవరు ఓటేయమన్నారో తెలియదు గాని జూబ్లీహిల్స్ లా ఓటు హక్కు లేకున్నా 246 బూత్ల దొంగ ఓటు వేసిందట. ఇక అక్కడున్నోళ్ళు ఆమెను దొరకబట్టి గట్టిగా ప్రశ్నిస్తే ఏమంటున్నదో ఇనుండ్రి. ఓటు ఎట్లేస్తావు, నీకు ఓట్లు ఏంది ఎట్లేస్తావు నువ్వు చెప్పు. ఓటు ఈయన వేయడం కాదు, ఫస్ట్ ఓటర్ ఐడి ఒరిజినల్ ప్రూఫ్ ఐడెంటిటీ లేకుండా వాళ్ళు ఓటు ఎట్లయినా విలువన్న మన లోపల అది ఏం కదా. ఇప్పుడే వేసింది. వెళ్ళండి మేడం, అక్కడ వెళ్ళేసి అడగండి లోపల. ఈ ఫోటోలు ఉన్నామే ఈమె నీ ఐడి కార్డ్ ఏదమ్మా, నీ ఐడి కార్డ్ ఏది? ఐడి కార్డ్ లేదు ఓటు వేయడానికి ఎట్లా లోపల ఎట్లా ఇస్తారు అన్న? ఫస్ట్ అసలు లోపల ఎట్లా తీసుకోబోతారు? అసలు ఈ ఫోటోనే కాదు ఎట్లా చేయనిచ్చారు లోపల. ఈమెకు ఐడి కార్డు లేకున్నా మరి లోపటున్న అధికారులు ఓటు ఎట్లా వేయనిచ్చిర్రో ఏందో పోండ్రి. ఇదే కాదు ఇట్లనే ఆడాడ కొంతమంది దొంగ ఓట్లేసిరట. ఈ నియోజకవర్గానికి సంబంధం లేని ఎమ్మెల్యేలు లీడర్లు ఇక్కడ తిరుగుతున్నారని కొంతమంది ఫిర్యాదు చేసేటలకు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని ఎలక్షన్ అధికారులు ఆర్డర్ వేసిర్రు. మొత్తానికైతే ఎన్నలేని తీరుగా ఈ పారి ఎన్నికలు జరిగినాయి. డైరెక్టర్ రాజమౌళి, హీరో గోపీచంద్, తనికెళ్ల భరణి, హైడ్రా కమిషనర్ రంగనాథ్ సారు ఇట్లా కొంతమంది ప్రముఖులు ఓటేసి అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరిండ్రు. అయినా కూడా ఈ ఎన్నికల్లో సగం మంది ఓటర్లు ఓటేయనే లేదు. చాలా మంది యువకులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకుంటూనే ఉన్నారు గాని బాధ్యతగా పోలింగ్ కేంద్రానికి పోయి ఓటు మాత్రం వేయలేదు. కనీసం ఓటు కూడా వేయని సోమరిపోతులకు ప్రభుత్వాలను ప్రశ్నించే హక్కు కూడా ఉండదు. కాబట్టి జనాలు ఇంకోసారి ఎన్నిక ఏదైనా ఓటు హక్కు మాత్రం వినియోగించుకోండి. మీకు నచ్చిన అభ్యర్థికి ఓటేయండి. ఎవ్వరు నచ్చకపోతే నోటాకైనా ఓటేసి మీ నిరసనను తెలుపుండ్రి. బాధ్యత గల పౌరులం అనిపించుకోండి. ఏమంటున్నాం? బార్డర్లా పాకిస్తాన్ తోటి యుద్ధం జరగంగానే ఆర్మీ జవాన్ల మీద మస్తు ప్రేమలు వంగుతాయి అందరికీ. ఆర్మీ దినం రోజు, కార్గిల్ దినం రోజు దేశభక్తి పొంగిపొర్లుతుంటది దేశమంతటా. అయితే ఇదంతా నానానికి ఒక దిక్కేనోలా, ఇంకో దిక్కు ఎట్లుంటదో ఎరికేనా? ఆర్మీ అంటే ఆర్మీ మందు మస్తుంటదని కొందరు, ఆర్మల్ల కేంద్ర సకల సవలతులుంటాయి, డ్యూటీ దిగొచ్చినాక అందరూ గొప్పగా చూస్తారని ఇంకొందరు. కానీ నిజానికి అట్లా లేదోలా. ఆర్మీ జవాన్లకు సెల్యూట్ కొట్టేటోళ్లే కాదు, జవాన్ అని గొప్పగా చూడకపోగా స్వార్థం కోసం వాళ్ళను తిప్పలు పెట్టేటోళ్ళు కూడా ఉన్నారు. అందుకే ఇగో గీ మాజీ ఆర్మీ జవానుకు గీసోటి పరిస్థితి వచ్చింది పాపం. బార్డర్లో సైనికుడా, భారత్కు రక్షకుడా, మా కోసం ప్రాణాలిస్తివా అని గొప్పగా వాడుకుంటాం గాని ఇగో నంద్యాల జిల్లా మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు ఆర్మీ మాజీ జవాను శ్రీనివాసులు సార్ను పానాలు తీసుకునే పరిస్థితి పట్టించిండ్రు. అసలేం జరిగిందో గసారే చెప్తాడు ఇనుండ్రి. నా పేరు శ్రీనివాసులు, నేను ఎక్స్ ఆర్మీ. నా ఇంటికి ఎదురుగా అక్బర్ అనే వ్యక్తి ఇండ్లు కడుతున్నాడు. అది ఏంటంటే మాది చిన్న రోడ్లు, 15 అడుగుల రోడ్లు. అతన్ని 2 పక్కల రోడ్లు, ఈ పక్క 1/2 అడుగు భూమి ఆక్రమించాడు, పైన 2.5 అడుగు స్లాబ్ బయటకు వచ్చాడు. దానికి ఎదురుగా ఖాళీ స్థలం కొద్దిగా ఉంది. వాళ్ళు ఇంకా 4-5 అడుగులు బయటికి వచ్చారు. అప్పుడు మేము సచివాలయం ఆఫీసర్కి పోయి కంప్లైంట్ చేసి వాళ్ళు పట్టించుకోలే. ఆ తర్వాత మళ్ళీ కింద నుంచి బేస్ మట్టం లేపి పైకి లేవతంటే మళ్ళీ మున్సిపాలిటీ కమిషనర్కు అప్లికేషన్ ఇచ్చుకున్నాం. నేను ఒక్కరిని కదా ఆ బజార్ మొత్తం ఇచ్చారు.
నేను ఒక్కరిది కాదు, నా ఒక్కరికి సమస్య కాదు ఇది. ఆడ 50 ఇండ్లు ఉన్నాయి, 50 ఇండ్ల సమస్య అది. దానివల్ల పోయి అందరం కలిసి కమిషనర్కి ఇచ్చుకున్నా ఏం లేదు. మళ్ళీ కలెక్టర్ మేడంకు ఇచ్చుకున్నాం. కలెక్టర్ మేడము స్పందనలో చెప్పితే స్పందనకు ఇచ్చినాము. స్పందనలో కలెక్టర్ గారు మున్సిపల్ కమిషనర్కు చెప్పింది. ఇంకా తర్వాత మున్సిపల్ కమిషనర్ కింద ఆఫీసర్కు చెప్పారు. కానీ కింద ఆఫీసర్లు ఎవరు పట్టించుకోవడంలే. ఇన్నరా బార్డర్ల దేశం కోసం గొట్లాడిందే గాక తనకే గాక చుట్టుపక్కల ఇండ్లకు న్యాయం జరుగుతాందని గొట్లాడితే గీ మాజీ జవాన్కు దొరికిన ప్రతిఫలం. రూల్స్ కు విరుద్ధంగా ఇల్లు కడుతున్నారని తెలిసినా ఎవ్వరు పట్టించుకుంటలేరంటే ఎట్లున్నది చూడుండ్రుల్లా. అందున మాజీ జవాను ముంగటబడి న్యాయం జరిగేటట్టు చేద్దామంటే కూడా అయితలేదంటే బార్డర్లున్న శత్రువుల కంటే ఎంత ఘోరమున్నది చూడుండ్రి సమాజంలా. దేవుడు కరుణించినా పూజారి వరమియలేదన్నట్టు స్పందన కార్యంలో కలెక్టర్ స్పందించినా మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు పట్టించుకోకపోయేటాలకు శత్రువులను వణికించిన ఆర్మీ జవానే మనసిరిగి ఎలుకల మందు దాగాల్సిన పరిస్థితి వచ్చిందంటే చూడుండ్రెట్లున్నదో. ఇక ఇంకా ఏమంటాడ్రట తెలుసా, మన ఎమ్మెల్యే ఫారూక్ గారితో మేమందరం పోయి ఆ బజార్ ఉన్న వాళ్ళందరం పోయి కలిసి ఆయన లెటర్ రాసి ఇచ్చాడు. స్టాంప్ వేసి ఇచ్చి మినిస్టర్ మున్సిపల్ కమిషనర్కి పో అని అన్నాడు. అది తీసుకొని పోతే ఆడికి ఈ ఏసీపీ ఏసీపీ కాదు పట్నాయక్ అనే అతని, ఆ తర్వాత ఈ సచివాలయం హుసేన్ అనే అతని, ఇట్లాంటి అన్నీ వచ్చిన ఎమ్మెల్యేలు కాదు మంత్రులు ఎవరు వచ్చినా మాకు లెక్కలేదు. మీ అట్లాంటి ఆర్మీలు ఎంతమంది మంది తాగేసి వచ్చినా ఏం తెచ్చినా మేము పట్టించుకోము. ఇటు ఎంతమంది పోయింటారో మా ముందర మేము లెక్కలేదు మాకని అనేసరికి మాకు బాధలేసి ఈ సిచ్యువేషన్కి తీసుకొచ్చింది వాళ్ళే. ఎమ్మెల్యే చెప్పినా అధికారులు ఇంటలేరంటే ఎంత దారుణం ఉన్నది చూడుండ్రి. సారు పానాలకేం ముప్పు లేదు గాని సర్కార్ ఆఫీసులో గిసొంటి అధికారులు ఉన్నారంటేనే పాపం ఆర్మీలో పనిచేసే గీనే ఎంతగానం బాధపడుతున్నాడో అనిపిస్తున్నది. నిజమేనుల్లా, బార్డర్లనే కాదు మన నడుమగుడున్నారు అసొంటి శత్రువులు. మరి ఆళ్ల మీద గీ మాజీ ఆర్మీ జవాను ఎట్లా గెలుస్తాడో ఏమో గాని పతొక్కలం సిగ్గుపడాల్సిన ముచ్చటుల్లాగిది. రైతుకున్నని తిప్పలు ఈ దునియా మీద ఎవ్వలుకుండేయోల్లా. సాగుబాటు చేసిన కానుంచి పంట అమ్ముడు పోయి అకౌంట్లలో పైసలు పడేదాకా రైతన్నకు అన్ని తిప్పలే. ఈ పసలు మొదట్లో వానలు లేక అరిగోసలు పడ్డారు. ఇక నిమ్మలంగా వానలు చాలని అనుకుంటే యూరియా అందక అట్లా కొంత గోసపడ్డారు. ఇక అన్ని తిప్పలు దాటుకొని పంట వండితే చెడగొట్టు తుఫాను గద్దలో వచ్చి పంటను నాశనం చేసింది. ఏడికాడ అన్ని పంటలు ఆగమైనాయి. ఇక దాంట్లోకెళ్ళి తేరుకొని పంటను అమ్ముదామనుకుంటే కొనేటోళ్ళు లేక రైతన్నల ఉసురు పుచ్చుకుంటాండ్రు. అట్లా పంట కొనుడు ఆశం అవుడుతోటి రైతన్నకి ఎంత గోసొచ్చిందో మీ కళ్ళతోనే చూడుండ్రోల్లా. అయ్యో గోస పాడుగాను, రైతన్న బాధ చిన్నగా లేదు గదా. ఊకో ఏ అన్నా, కష్టాలు రైతులకు గాకుంటే ఎవలకస్తయే. ఓ రామన్న నువ్వన్న ఆపుమన రాదే, అన్న గోస చూస్తుంటే పానమంత ఎట్లనో అయితాంది. ఆదిలాబాద్ జిల్లా జైనాథ్ మండలం లక్ష్మీపూర్ కాడుండే గీ దీపకన్న అన్ని కష్టాలను దాటుకొని పత్తి పంట వండించిండు. కింద మీద పడి లాభం లేకున్నా లాస్ కాకుండా పంటింటికి పట్టుకొచ్చిండు, దాపెట్టిండు. మరి నిప్పురవ్వలు ఏన్నుంచి వచ్చినాయో ఏం పాడో. ఇల్లుకు ఇల్లే గాలి తెల్ల బంగారం మాడి మషైపోయింది. 10 ఎకరాలల్లో వేసిన 50 క్వింటాళ్ల పత్తి పంట చేతికి రాకుండా అయిపోయింది. దగ్గర 20 లక్షల రూపాయల దాకా నష్టమైంది దీపకన్నకు. ఇక గీ ముచ్చట తెలవంగానే మాజీ మంత్రి జోగు రామన్న జప్పు నురుకచ్చిండు. దీపకన్నొల్ల కాలిన ఇల్లు చూసిండు, రైతన్న కండ్లల్లా నీళ్లు దూడ్చిండు. ఇక రైతన్నను ఎందుకయింది ఎట్లయింది అర్చుకొని ఈ ముచ్చట అనకచ్చిండు. వీళ్ళందరూ రైతుల సమక్షంలో కలిస్తే ఇక్కడ కలెక్టర్ గారు ఒకటి అర్థం చేసుకోండి. అంటే నేను ఎన్నిసార్లు మీ దగ్గరికి వచ్చి చెప్పినా కిసాన్ యాప్ ఏదైతే కపాస్ కిసాన్ యాప్ ఉందో ఇది ఎవరికి తెలుస్తలేదు. దీనివల్ల పాపం రైతులకు నష్టం జరుగుతుందని చెప్పి నేను కలెక్టర్ గారు మీకు చాలా సందర్భంలో చెప్పినా రాతపూర్వకంగా ఇచ్చిన. దానివల్ల వీళ్ళు ఏమైంది పాపం 7వ దీపకు షార్ట్ సర్క్యూట్ తోటి 56 కుంటల పత్తి ఇల్లు దాదాపు నాకు తెలిసి ఒక 15 నుంచి 20 లక్షల వరకు నష్టం జరిగింది రైతు. అందుకే కలెక్టర్ గారు అర్థం చేసుకోండి. కపాస్ కిసాన్ యాప్ చేయంగా రైతన్నలకు గోసైతున్నదట. రామన్న ఈ ముచ్చటను రాతపూర్వకంగా రాసిచ్చినా నోరు నొయ్యంగా చెప్పిన కలెక్టర్ సారు ఎమ్మెల్యే ఎంపీ సార్లు అస్సలకే పట్టించుకుంటలేదట. ఇక ఇప్పుడు గా యాపు చెయ్యంగానే రైతన్నకు ఇంత గోసొచ్చిందని రామన్న ఒక్క తీరుగా చెప్తున్నాడు. పత్తి పంట నమ్మేతందుకు సెంట్రల్ సర్కార్ కపాస్ కిసాన్ యాప్ని తెచ్చింది కదా. పత్తి పంట నమ్మదలుచుకున్న రైతు దాంట్లో ముందుగాల అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాలి. యాపుల ఎన్నడు డేట్ ఇస్తే గప్పుడు పోయి పంట అమ్ముకోవాలి. అందాక ఎండకెండాలే వానకు దడవాల్సిందే పంట. పంటను కాపాడేతందుకు రైతన్న చెమటోడవాల్సిందే. గీ దీపకన్నకు కూడా గదే తిప్పలచ్చి పంటను భద్రంగా దాచిపెడదామని ఖాళీగున్నింట్లా నెట్టుగొట్టిండు.
మరేమైందో ఏం పాడో నిప్పురవ్వలు లేచి అగ్గంటుకొని బూడిదయింది. రామన్న స్వయంగా రైతు కాబట్టి, రైతుల కష్టాలు బగ్గ తెలిసినోడు కాబట్టి రైతన్న కండ్ల నీళ్లు దూడ్చి సర్కారుల్లో నరుచుకున్నాడు. అన్నది మంచి మనసు కాబట్టి బీఆర్ఎస్ తరపుకెళ్లి తోచినంత సాయం చేస్తానని మాటిచ్చిండు. అయ్యా అధికారులు, లీడర్లు చూస్తున్నారు కదా రైతన్నల కష్టాలు ఎట్లున్నాయో. ఇసొంటి ఉద్దరయాపులు తెచ్చి ఆగం చెయ్యకుండా దేశానికి ఎన్నుముక్కైన రైతన్నను ఆదుకోండ్రి. లేకుంటే రేపు దేశం నిలబడకుంటైతది. జై జవాన్ జై కిసాన్ అని ఉత్తగా అదరగొడుతున్నారు తప్పితే రైతన్న గోసలు చూసేటోళ్ళు, కన్నీళ్లు తూడ్చేటోళ్ళు కరువు కాబట్టేనని ఒక్క తీరుగా బాధపడబట్టిండ్రు తోటి రైతులు. పబ్లిక్ మా రాము తాత వార్త తీసుకొచ్చేయాల కదా, మరి పెద్ద మనిషి ఏ ముచ్చట పట్టుకొచ్చిందో అడుచుకుందాం పాండ్రి. తాత ఏందయ్యాల్టి సంగతి? అబ్బా ఎంత కర్మ అయిపోయాను నా కర్వనమ్మా నువ్వాడా. నేను ఊరికేనన్నా పోతే నేను పోకట్ల పోషగా కూర్చోను. చుట్టపు సూపుకి వచ్చింది అయ్యా అని అన్నా కూడా ఇరుగా నూకేసిల్లు. అబ్బా ఒళ్ళు నన్ను చేసిల్లు. అగో ఏమైందే తాత? ఒళ్ళంతా పొల్లు తనులు తిన్నట్టున్నావు. ఎవరు కొట్టిందే? ఎవలని చెప్పనే, వాళ్ళని చెప్పనా వీళ్ళని చెప్పనా, ఎవరు ఎట్నుంచి వచ్చి కొడతారో, ఎందుకు కొడతారో, ఏమని కొడతారో ఏం తెలియకుండా అయిపోయింది. ఒళ్ళంతా పుండుల దిండైపోయింది. ఇక చూడు ఏం కొట్టుడు, అది కొట్టుడా. ఇంతకు ఏడికి పోయినావు? ఎవరితోని పంచాయతీ కోల్చుకున్నావు అది చెప్పు ముసలోడా. అరే మనగా హైదరాబాద్లో మా తమ్ముని కొడుకు శివన్గాడు ఉంటాడు కానీ అయితే వాని బిడ్డను చూడక శానొద్దులు అవుతుంది కదా అని సుట్ట సూపుకు ఇయ్యాల పోయిన గంతే. బాబా అట్లా పోయినందుకు ఇగో నాకు జరిగిన సన్మానం చూడు. సుట్టం సూపుకు పోతే ఆ శ్రవణన్న కొట్టిందా? ఆయన పడనోళ్ళ ఇంటికి నువ్వెందుకు పోయినావు ముసలోడా? మరి చూసే శివన్గాడు నన్ను ఎందుకు కొడతాడు? ఎక్కువ రీస్ మొకందానా. జూబ్లీ హిల్స్లో ఇయ్యాల ఏదో ఓట్లు నడతానే అట కదా, ఆ ముచ్చట నాకు తెలియక నేను సుట్టపు సూపుకు పోతిని. ఇలా ఓటు నడిచే దినం రోజు నువ్వెందుకు వచ్చినావు ముసలాడ బయట ఊరనివి ఇరు బీక్కున్నాడు అని ఇరుగా నూకేసిళ్ళు పోలీసు సార్లు అంచనా. పోలీసు సార్లు ఇరుగా నూకితేనే గిన్నెగానే దెబ్బలు తాకినాయా? నువ్వు ఎవరు తెరువుకు పోయినావో చక్కగా చెప్పు. అరే నాయన నేను ఎవరి తెరువుకు పోలేదే, నేను శివన్ గారిని చూద్దామని హైదరాబాద్కు పోయేటాలకు వాడు ఓటేస్తందుకు పోయిండట. వాడు ఏడ ఓటేస్తాడో తెలుసుకొని నేను ఆడి పోయేటాలకు అక్కడ ఉన్న కొందరు ఒక పార్టీలు నా దగ్గరకు వచ్చి ఏ పెద్ద మనిషి నువ్వు కనుక మా పార్టీకి ఓటేయకపోయినావు అనుకో నీ బిడ్డలు బాచింగాలు అయితే నీ ఒళ్ళు ఊనమైతే అని నన్ను మెడలు బట్టి నువ్వు కొనిపోయిర్రు. అరే నాది ఊరు కాదురా నాయన, నాకు ఓటు లేదు ఏం లేదురా, నేను ఇక్కడ సుట్టపు సూపుకి వచ్చినరా అని అయితే నువ్వు ఓట్లేను మరి గిడికి ఎందుకు వచ్చినావురా అంటే నువ్వు ఎవరో ఒక ప్రచారం చేసేందుకే వచ్చినావు ముసలోడా అని వంగ పెట్టి గుద్దిర్రు కదా అంటే అవి తలుచుకుంటేనే పానం పోయినంత పని అవుతుంది, అంత గుద్దిర్రు. నీ అన్నాలం పాడుగాను. ఆయన నువ్వు తెలిసి ఈ ఓట్ల నాడే సుట్టం సూపుకు పోయినావానే? ఓ ఇంకా ఆడికే ఒడవలేదే అవ్వా, ఆ పార్టీలు అటేడు పోయిర్రో పోలేదో ఇంకో పార్టీలు వచ్చిర్రు. ఏ ముసలోడా నిన్న మా పార్టీలు 2500 రూపాయలు ఇస్తా అంటే వద్దనన్నమాట నువ్వేనా? అంటే నువ్వు మా పార్టీ కాదని అవతల పార్టీలకు ఓటేద్దామని చూస్తున్నావు ముసలోడా అని చెప్పి వాళ్ళు బెదిరించారు. అరే నాది ఊరు కానే కాదు, నాకు ఇక్కడ ఓటే లేదు, నాకు ఎవడు పైసలు వేయలేదురా, నేనేదో సుట్టపు సూపుకి వచ్చినరా అయ్యా నన్ను ఇడిచిపెట్టురా దండం పెడతానంటే అయితే నీకు ఓటు లేదా? మేము ఏదో ఒక ఓటు ఎవరిదో ఒకరిది గుద్దిపిస్తా నువ్వు దా అని చెప్పి నన్ను మెడల మీద చేసి నువ్వు కొనిపోతాళ్ళు. నీ అక్కడ నేను దొంగ ఓట్లు వేసిన లెక్క అవపడుతున్నారా? నాకు ఓటు వద్దు ఏదద్దు నేను ఎవరి ఓటు అయ్యా అది అని చెప్పేసానంటే వాళ్ళు వంగ పెట్టిర్రా ఎమ గుద్దుడు. ఆ గుద్దుడు తలుచుకుంటేనే పానాలు అవసిపోయినట్టు అవుతారు. నేను తనులు తినేదానికి హైదరాబాద్కి వచ్చినట్టు అయిపోయింది నా బతుకు, ఎవరికి చెప్పుకోను. ఓ మెడలండి వంగనిత్తలేవు. అయ్యయ్యో జూబ్లీహిల్స్ ఓట్లన్నీ నీ ఈపు మీదనే గుద్దినట్టున్నారేమే పాపం. నాయకులు అట్లనే ఉన్నారు, వాళ్ళు వెనక మర్ర తిరిగే బుడ్డ లీడర్లు కూడా అట్లనే ఉన్నారు. మరి అసొంటోళ్ళకు పెత్తనం అయితే వీళ్ళేం పరిపాలించుతారే మమ్మల్ని? ఈ పరిపాలన చల్లగుండా. రాజకీయం అంటేనే అట్లున్నదే తాత, బలం ఉంటేనే బర్లకి దిగాలి అన్నట్టున్నది కథ. అవు ఇదైతే ముమ్మాటికి నిజం పిల్ల. ఒకప్పుడు ఓట్లు అడిగే నాయకులు మా ఓటర్ల దగ్గరికి వచ్చి అయ్యా మేము ఈ పని చేస్తాం, ఇగో ఇది మీకు మేలు చేసే పనే చేస్తాం, మమ్మల్ని నమ్ముర్రి మాకు ఓటేయ్యి అని బతిలాడుకునేది. కానీ ఇప్పటి నాయకులు మాకు ఓటేయకపోయినావు అనుకో కొడుక నీ పుంగి వలుగుతుంది అని మెడ మీద కత్తి పెట్టి బెదిరించినట్టు ఓటు వేయించుకుంటారు. ఏం పరిపాలన, ఏం ప్రజా నాయకులు వీళ్ళు. మరి ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్లలో ఇసొంటి లొల్లులు బాగానే అటనే తాత.
వాళ్ళు అట్లా చేస్తున్నారని వీళ్ళు ఇట్లా చేస్తున్నారని వాళ్ళు ఒకరి పార్టీ మీద ఇంకో పార్టీలు ఇటువంటి పంచాయతీలతోని నడిచినాయి ఓట్లన్నీ ఇయ్యాల మరి ఓట్ల లెక్కింపు నాడు ఇంకెట్లుంటుందో చూడాలిగా ఎట్లే ఉన్నది వాళ్ళు గెలిచినా వీళ్ళు గెలిచినా ఇంకెవరు గెలిచినా కూడా మా బతుకులు ఎప్పటి చిప్ప ఎనుగులు అన్నట్టే ఉంటాయి ఇదే పరిపాలన గివే పేద బతుకులు మా బతుకులలో ఏమన్నా కొత్తగా మార్పు వచ్చేది ఏమైనా ఉంటుందా జనాలైనా నిజాయితీగా ఓట్లయితే నిగ్గదీసి అడగొచ్చు పాలకులను కొంతమంది పైసలు తీసుకొని ఓట్లేసినప్పుడు నాయకులు కూడా అట్లనే తయారుగామంటే ఎందుకు గారే అసలు ఈ అనామక జనం కోసం అనవసరంగా అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాసిచ్చిండేమో అని అనిపిస్తుంది అరే ఓటు అనే ఆయుధంతో మీ బతుకులని మార్చుకోర్రా అని రాజ్యాంగాన్ని రాసిచ్చిపోతే లే మాకు నోటిస్తేనే ఓటేస్తాము అనే జనాలు ఇంకా ఉన్నారు ఆ నోట్ల కాచపడి ఓట్లేస్తారు అని అంటే వాళ్ళ గురించి తలుసుకుంటేనే నాకు సిగ్గు అనిపిస్తుంది ఇజ్జతికి అసలు ఓటు అనే పదాన్ని తీయాలంటేనే నాకు ఎత్తున అనిపిస్తుంది అంటే సరే కానీ ఆ శ్రవణ్ అన్న కలిసిండా మనవరాల్ని చూసి వచ్చినావా మరి వాడు ఓటేసి అట్నుంచి అటే పిల్లని తీసుకొని సైన్ మగ్గు పోయిండే ఆయనను నేను ఫోన్ చేసి అరే శివను నేను నీ ఇంటికి వచ్చిండ్రా మనవరాలను చూసేటందుకు అని చెప్పేంత లోపట్నే దేశ ఆగు ముసలాడా మీ సినిమా చూస్తుంటే ఊక డిస్టర్బెన్స్ చేస్తాను అని కత్తిరింగ్ చేసిండా జేబులు వేసుకున్నాడు ఇక మళ్ళీ వాడిన ఆట ఏమో చూసి ఒక్క నిమిషం ఆగు వాడే ఫోన్ అల్లా చెప్పురా శివను అరే అల్కదా కూడా మరి నేను నీ ఇంటికి వచ్చిందని చెప్పేటందుకు నేను ఫోన్ చేస్తే కనీసం ఫోన్ ఎత్తి మాట్లాడవారా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి జేబులో పెట్టుకుంటావురా పిల్లం పక్కన ఉంటే నీకు చుట్టపోళ్ళు కానరారా అల్కదా కూడా ఏంది స్వారీ నీ స్వారీని తీసి నాకు గోసిలో పెట్టు నీ స్వారీ ఎవరికి కావాలరా అల్కదా కూడా ఇక ఫోన్ కత్తిరి ఇంకో పారి నీ ఇంటికి వస్తే చెప్తారు కొట్టు ఇంకా చుట్టి ఇరుకవా ఇంకా గిన్ని తీరులో తన్నులు తిన్నాను మా ముసలోని ఆగం కథలన్నీ గిట్లనే ఉంటాయి గాని మొన్నటిదాకా ప్రచారంలా అన్ని పార్టీల లీడర్లు మస్తు హోరెత్తించిండ్రు కదా ఇవాళ జరిగిన జూబ్లీహిల్స్ పోలింగ్ మాత్రం ప్రశాంతంగా ఏం జరగలేదు ఆడాడ చిన్న లొల్లులు జరిగినాయి ఒక పార్టీల మీద ఇంకో పార్టీలు ఫిర్యాదులు చేసుకున్నారు మరిగా జూబ్లీహిల్స్ ఓటర్లు ఎవరిని ఆదరిస్తారో చూడాలిగా నా సిటీ సేతులు చక్కని రాతలు రాయలేదయ్యో నా సంకల మేడితో సాలేరు వాళ్ళు దున్నినానయ్యో అని ఓ పాట ఉంటుందోలా చదువుకోక పాలేరు పని చేసేటి ఓ పొలగాని గోసన్నట్టు ఆ పాట కానీ బడికి పోయినా చక్కటి రాతలు రాస్తున్నా కూడా పొలగాన్లను కూలీల కంటే దారుణంగా చూస్తున్నారోలా కొన్ని సర్కారు బడుల హాస్టళ్లలా ఇగో గీడ సుతం అట్లనే ఉన్నది పిల్లలు ఊరువాగు దాటుతాండ్రు అనుకునే రొల్లో గిది చూసి లే చిట్టి చేతులతోటి గట్టి కూలి పనులు చేయించుతున్నారు చదువుల సారమే కాకుండా కిలోమీటర్ల దూరం నుంచెల్లి వాగులు వంకలు దాటుకుంటా ఇట్లా దినాం పాల ప్యాకెట్ల భారాన్ని మోస్తున్నారు పాపం ఖానాపూర్ మైనార్టీ హాస్టల్ సిబ్బంది పొలగాండ్ల చేత చేయించుతున్న ఉద్దార్కం గిది పాల ప్యాకెట్లు మొయ్యనికే పొలగాండ్లను దోలుతున్నారంటే మరిగా హాస్టల్ సిబ్బంది ఏ గుడిగురం పనులు దోముతున్నారోనొల్లా లేకుంటే ఈ కార్తీక మాసంలా ఏ పండ్ల రంగని పెళ్లికి పోయినరోనొల్లా పాపం గీ పనులు చెయ్యరా ఏ సారు చెప్పిండు ఇట్లా చెయ్యమని మిమ్మల్ని అని అడిగితే ఇగో ఏమంటున్నారు అయినుండ్రి సార్లుదేరా మరి ఏ సార్ చెప్పిండు మీకు తీసుకుపోమని వాచ్మెన్ చెప్పిండా మీ పెద్ద సార్ ఏమంటాడా మరి తెలియదు సార్కి మొన్న రీసెంట్ మ్యారేజ్ అయిందా ఇన్నారా వాచ్మెన్ చెప్పిండట వార్డన్ సార్కేమో మొన్ననే లగ్గమైందట సారు పెళ్లి బిజీలుంటే వాచ్మెన్ ఆర్డర్ను తూచా తప్పకుండా వాటిస్తున్నారు అన్నట్టు అంటే ఎవరు బిజీలా ఆళ్లే ఉన్నారు అక్షరాలు దిద్దాల్సిన పొలగాండ్లేమో హమాలి కూలీల అవతారం ఎత్తిండ్రు గిట్లున్నాయోల్లా మరి మన సర్కారు బడిల సక్కదనం అందరూ బిజీనే ఒక్క పొలగాండ్లకే ఏడ పని బాటలేదు పాపం అందుకే లేత పానాలను హమాలి కూలీలను చేసి ఆడిస్తున్నారు గిట్లా నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోన్న మైనార్టీ రెసిడెన్షియల్ బడిలా 9వ చదువుతున్న పొలగాండ్లటనొల్లా వీళ్ళంతా దినాం ఇదే పనట పొలగాండ్ల చేత హమాలి పనికి పోయినట్టు వంతుల వారిగా పాల ప్యాకెట్లు దేనికి పంపుతున్నారట వాగుల వంకల పొంటి ఇక అట్లిట్లన్నా ముచ్చట బయటికి ఒక్కింది పొలగాండ్ల అవ్వయ్యలకు ముచ్చట తెలిసి మస్తు కోపానికొస్తున్నారు ఇప్పుడు అయితే ఇది కొత్తేం కాదటనొల్లో ఇదివరకట్లా కూడా ఇసొంటి ఉద్దార్కాలు జరిగినాయట హాస్టల్ సిబ్బంది పొలగాండ్లను పెట్టేటి ఇబ్బందుల మీద ఫిర్యాదులు అందినాయట కూడా ఆయన గాని కుక్కతోక వంకరన్నట్టు మళ్ళా గదే వరుస ఇగనన్న పెద్ద అధికారులు బాధ్యుల మీద చర్యలు తీసుకొని మళ్ళా ఇసొంటి జరగకుండా చూడాలని పొలగాండ్ల అవ్వయ్యలు మరీ కోరుతాండ్రు మరిగా ఈత పన్న మారుతారో లేదో చూడాలనొల్లాయిగా
కొందరు పిల్లలు ఉంటారోల్లా హుషారు పిట్టలు చుట్టూ కంచగట్టినట్టు చెయ్యకపోతే ఉన్న కాడుండారు శంగో బిల్ల అన్నట్టే చేస్తారు. కృష్ణ పరమాత్ముడు చిన్నప్పుడు చేసిన తుంటరి పనులన్నీ ముంగటేసుకొని లేని తలకాయ నొప్పులు తెత్తారు. చేట్ల బొమ్మ శాపనన్న పట్టుకోవచ్చునేమో గాని ఆసంటి బుడ్డ పొరలను ఆపుడు ఎవ్వలి తరం కూడా కాదుల్లా. అట్లనే అయిందో కాడ. అయితే తప్పు బుడ్డొంది కాదులే. అసలు ఏమైందో ఇగో ఈ వార్త చూసి మీ పిల్లల్ని కూడా ఎక్కడున్నా ఓ కంట కనిపెట్టుకుంటూ ఉండుండ్రి సరేనా. వీళ్ళు కాపాడారండి పిల్లోడిని. పిల్లోడు అటు నుండి వచ్చారు. ఏదో చెప్పులు కూడా ఇక్కడే ఉన్నాయి. పిల్లోడు వీళ్ళని పిల్లోడిని కాపాడిపోయి ఉంటే మా పరిస్థితి ఏంటో మేము చెప్పలేము. చాలా దారుణంగా ఉండేది. ఇదంతా కడిగారంటే వీళ్ళు. మీరు చెప్పండి అమ్మా ఏం చేశారు అది? ముచ్చటిన్నారు గాని అసలు ఏం జరిగిందో సమజ్ కాలేదు కదా. ఇగో ఈ బుడ్డోని అయ్యవలు అంగన్వాడీ బల్లె ఇడిచిపెట్టి పోతే టీచరు హెల్పరు సోయి మర్చి ఏం బిజీలో పడ్డారో ఏమో గాని చక్కగా పోయి ఆ చెరువులకు దిగిండట. పచ్చగా కనబడేటాలకు బాట అనుకున్నాడో ఏమో మరి. ఇగో ఈ అక్క చూసేటాలకు పెద్ద గండం తప్పింది గాని లేకుంటే చెప్పరాని దారుణమే జరిగేదోలా. కృష్ణా జిల్లా పునమలూరు మండలం కానూరు సిద్దిక్ నగర్ లో ఉండే అంగన్వాడీ కేంద్రం కాడ అయ్యిందిట్లా. చిన్న పిల్లగాండ్లు ఉన్న కాడ కొంచెమన్నా సోయుండొద్దా? ఈ సోయి తక్కువ వేషాలు కాకపోతే ఏం బిజీలు ఉన్నారో అంగన్వాడీలో పనిచేసేటోళ్ళు గాని వాళ్ళ బిజీ చెయ్యంగా పిల్లగాడు ఆగమైతుండే పాపం. అట్లని తప్పు ఆలదే అన్నట్టు కూడా లేదు కదా. ఎందుకంటే అంగన్వాడీ బాడంటే ఎంత కట్టుదిడ్డంగా ఉండాలి. కానీ ఇగో అంగన్వాడీ సెంటర్ మేను తవ్వకు అసలు గేటే లేదు. అగో అంత తెరవెట్టినట్టే ఉన్నది. ఇక ఇట్లుండేటాలకు ఎవరు పట్టించుకోకుండా పోయేటాలకు ఇసొంటి పిల్లలు ఎక్కడాగుతారు చెప్పుండ్రి. సీదా పోయి దిగినట్టున్నాడు చెరువులకు. అంతలనే గీ అక్క రూపంలో ఆ దేవుడే వచ్చి కాపాడిండు. ఇక ఈ ముచ్చట తెలిసి బుడ్డోని తండ్రికి కోపం అస్సలాగలే అంగన్వాడీలో పనిచేసేటోళ్ళ మీద. ఇదివరకు 2-3 మాటలు కూడా గిట్లనే అయిందట. ఇప్పటికి 3 సార్లు ఇది జరిగిన పరిస్థితి నాది. బచ్చే చూడాలతో పోతానా నా పిల్లోని మీరు పిలిపించండి. నేను 2 సార్లు మీరు నా ఇంటికి తిరిగారు కాబట్టి నేను పంపించాను. నేను 2 సార్లు ఇలా జరిగింది. 3ఓసారి నేను పంపించలా. నెల నుండి నా పిల్లోని పంపించలా. 3ఓసారి ఇదే సిచ్యువేషన్ అయితే పిల్లోడు ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్ళాడు? ఆ చెరువు అంటారు. 3ఓసారి కూడా గిట్లనే చేసిండ్రంటే అన్న కోపంలో న్యాయమే ఉన్నది. కానీ పాపం అంగన్వాడీ ఆయన్ను చూడంగా మస్తు పాపం అనిపిస్తున్నదుల్లా. జరిగిన తప్పిదానికి మస్తు ఏడవ పట్టింది. అందుకే ఇక బుడ్డోని తండ్రి కూడా చెప్పే తీరు 4 మాటలు చెప్పి ఆ నుంచి కదిలినట్టున్నాడు గాని. ఇగో పబ్లికు చిన్నపిల్లలను ఈడబలికి తోలుతాండ్రో గాని జర్రవో కంట కనిపెట్టుండ్రి. బడనే కాదు బడి వ్యాను దిగే కాడ ఎక్కే కాడ బంగ్ల మీద ఆడే కాడ మెట్లు దిగే కాడ జర్రంత పైలం. అటెంక చెప్పలే అని మళ్ళా మాట రావద్దని మన జోర్దార్ వార్తల తరపున మరీ చెప్తున్నాం. అటెంక మీ ఇష్టమిగా. ఏడుకొండల ఎంకన్న స్వామి దర్శనానికి పోతున్నారంటే ఎంత నిష్టగుంటామొల్లా. బాయిలెళ్లే ముందు రోజుకెంచే నీసు మందసొంటి ముట్టకుంటా పవిత్రంగా ఉంటారు భక్తులు. వచ్చేదాకా కూడా ఏం ముట్టుకోరు. ఏడుకొండల మీద గుట్కా తంబాకు సిగరెట్ల కానుంచి నీసు మందు సుక్కల దాకా బ్యాను. తప్పిపోయి కూడా గుట్ట మీదకి పోకుండా ఫుల్లు చెకింగ్ చేస్తారు. అందరు కూడా కలియుగ వైకుంఠాన్ని అట్లా పవిత్రంగా కాపాడుకుంటారు. కానీ గీలు మాత్రం అట్లా కాకుండా ఏం చేసిండ్రో చూడుండ్రోలా. ఆహా ఎంత మంచిగా బంతి బువ్వ తింటున్నారో. పొలాల కాన్నో పిక్నిక్ల కాన్నో అర్దుగా కానొచ్చే కామన్సిని పట్టుకొని ఏదో తప్పు చేసినట్టు చూపెడుతున్నారు. ఈ సభ్య సమాజంలో తిండి కూడా చక్కగా తినే భాగ్యం లేదా అని మా మీదికి గరానికి రాకుండ్రి. కంచ షేన్ను మేసినట్టు మందికి మంచిదే చెడేది చెప్పాల్సినోళ్ళకే కాని పని ముంగటేసుకున్నారు. శ్రీవారి మెట్టుతోవల ఎంకన్న స్వామి పాదాల కాడ చికెన్ తునుకలు తినుకుంటా పరమ పవిత్రమైన జాగను అపవిత్రం చేసిండ్రు. చూడుండ్రి రెస్టారెంట్ల తిన్నట్టే నిమ్మలంగా తింటున్నాడు ఈ మూతెవారి. ఇక అసుంట పోయేటోళ్ళ కంట్లే వడేటాళ్లకు వీడియో తీసి ఇంటర్నెట్లు ఇడిచిండ్రు. పోలీసోళ్లకు ముచ్చట చెప్పిండ్రు. ఇక పంకపాటోళ్ల కంట్లే కూడా వడేటాళ్లకు అగ్గి మీద గుగ్గిలమైండ్రు. మా ఏలువడిలా ఎంత మంచిగుండేది తిరుపతి, ఈళ్ళచ్చినాక ఎట్లయిందని ఓరంది వాడుకుంటా టీటీడోళ్ల మీద గరమైండ్రు. విజిలెన్సోళ్ళు లెన్సులెయ్యకుండా పని చేస్తున్నారని సొట్లు పెట్టిండ్రు. ఇక జప్పున పోలీసోళ్ళొచ్చి వీళ్ళు తిన్నదేంటిది ఏడ కూసోని తిన్నరు అని పూరాగా ఎంక్వైరీ చేసిండ్రు. టీటీడీలా అవుట్ సోర్సింగ్ కింద పనిచేస్తున్న రామస్వామి నరసమ్మను కొలువులకెళ్లి పీకి పారేసిండ్రు. తిరుమల పవిత్రతకు భంగం చేసే పనులు ఎవ్వలు చేసినా ఉత్తగా ఇడిచిపెట్టేది లేదని టీటీడోళ్లు చెప్తున్నారు.
భక్త జనాలు ఇసొంటి తప్పులైతే మీరు చెయ్యకుండ్రి. ఎవలన్నా ఆడాడ ఇట్లా మోపు చేసినా చూసుకుంటా ఊకోకుండ్రి, సరేనా? ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లా మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి, ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.